అందరికీ హాయ్ అండి. కరుణ జేకేఎస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో అయితేను నేను మినప వడలు అయితే ప్రిపేర్ చేశానండి. అదేనండి గారెలు అంటారు కదా, పొట్టు మినపప్పుతో గారెలు అయితే ప్రిపేర్ చేశానండి. గారెలు ఆయిల్ పీల్చకుండా ఎటువంటి వంట సోడా కానీ ఏమీ వేయకుండా మెత్తగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి నేనైతే ఇప్పుడు చేసి చూపెడతానండి. మనకి పండగలు ఏ పండగలు వచ్చినా కానీ, ఇంట్లో పుట్టినరోజులైనా కానీ మనం గారెలు చేయటం అన్నది ఆనవాయితీ కదండి. మనకి వీకెండ్స్లో కూడా ఈ గారెలు అన్నది ఎప్పుడన్నా చికెన్ చేసుకుంటేను ఈ గారెల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. మరి కొంతమంది అయితే ఈ గారెలు చేయడం చేతగాక ఎలా అంటే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. పిండి జోరైనా కానీ ఎలా వేయాలి ఇప్పుడు నేనైతే చేసి చూపెడతాను, చూసేయండి. నేను పొట్టు మినపప్పునైతేను నైటే నానబెట్టేశానండి. చక్కగా శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా వడపోసేసుకోవాలండి పప్పు అన్నది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. కర్రీతో పని ఉండదండి, మనం ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, అల్లం తురుము, ఉల్లి తరుగు అయితే తీసుకున్నానండి. ఇలా ఒక్కసారి అయితే ప్రిపేర్ చేయండి. ఇంకా కర్రీ అవసరం లేదనమాట. ఎటువంటి చికెన్ కానీ ఏమీ అవసరం లేదండి. ఉట్టి గారెలే తినేయచ్చు అనమాట ఇలా ప్రిపేర్ చేశాను. మనం పప్పులో వాటర్ అన్నది ఎక్కడా లేకుండా వడబోసుకోవాలండి. ముందుగానే వడబోసుకొని ఆ పప్పునైతేనే మిక్సీ పట్టుకుందామండి. వాటర్ అన్నది యాడ్ చేయొద్దండి. బాగా మెత్తగా అయితే పట్టండి ఒకసారి పట్టేటప్పుడు. ఇప్పుడు మనం మిక్సీ రెండో పట్టు పట్టేటప్పుడు అండి కొంచెం బరగ్గా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పెద్ద బౌల్లో ఒకటి తీసుకొని అందులో ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు ఇవన్నీ అయితే వేసేసేయాలండి. పచ్చిమిర్చి మనం సన్నగా తరుక్కొని ఎక్కువగా వేసుకుంటేను మనకి కారం అన్నది ఎక్కువగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో అల్లం తురుము, కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి వేయటాన టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఇంగువ అన్నది యాడ్ చేశానండి. మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మెయిన్గా మనం ఇందులో గరం మసాలా అన్నది యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా వేయటానండి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాల్ట్ అన్నది యాడ్ చేసుకొని మొత్తం కలిపెట్టేద్దామండి ఒక్కసారి. ఇప్పుడు ఇలాగా సాల్ట్ అన్నది ఈ టైంలో వేసేసి కలిపేటాన ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ సాల్ట్ అన్నది తీసుకొని చక్కగా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అన్నది. పిండి కూడా మనకి జోరు అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పిండిని అయితేనే బాగా మెత్తగా అయితే పట్టుకోవాలండి. రెండో పట్టు వేసే పిండి అయితేనే మనం బరగ్గా అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగ ఒక్కసారి రివర్సల్ అయితే వేసుకుంటేనే మనకి పప్పు అన్నది నలగదు, గట్టిగా అన్నది ఉంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం అయితే కలిగి పెట్టేసుకుందామండి. కొద్దిగా పసుపు అన్నది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు పసుపు వేయటానండి కలర్ అన్నది చాలా బాగుంటుంది అనమాట మనం గారెలు వేయించేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కలిగి పెట్టేసేసుకుందామండి. బాగా మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు ఈ పసుపు అన్నది మొత్తం పిండి మొత్తం కలిసే విధంగా అయితే చిన్నగా మొత్తం అయితే కలిగి పెట్టుకుందామండి. వంట సోడా అన్నది ఎక్కడా వేయలేదండి నేనైతేను. వంట సోడా వేయిపోయినా కానీ బాగా మెత్తగా అయితేను గారెలు అన్నది వస్తుందండి, ఎక్కడ ఆయిల్ పీలకుండా. మొత్తం కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టడానండి గారెలు అనేవి చక్కగా స్మూత్గా అయితే వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ అయితేను బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కితేనే గారెలు అనేవి చక్కగా కాలుతాయి అనమాట. మరీ వేడెక్కడం కాదండి, కొంచెం మీడియంగా వేడెక్కాలన్నమాట. మరీ వేడెక్కితే గారె వేయంగానే మరీ నలుపు అన్నది వచ్చేసిద్ది. ఇప్పుడు మనకి వంట రానోళ్ళు అయితే, గారెలు వేయటం రానోళ్ళు అయితే ఇలా టీ ఫిల్టర్ ఒకటి ఉంటే చాలండి. చక్కగా దీని మీద చూసారు కదా, ఒక పిండి ముద్ద తీసుకొని ఇలాగైతే పెట్టేసి మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్ వేడెక్కాక ఇలాగైతే వేసేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట. కొంతమందికి క్లాత్ మీద వేయటం రాదు కదండి, చేత్తో వేయటం కానీ క్లాత్ మీద వేయటం కానీ రాదు. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇలాగైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలాగ టీ ఫిల్టర్ మీద పెట్టేసి చక్కగా వేడి తగిలిద్ది అన్న భయం కూడా ఉండదండి. మన చేతికి కాలిద్ది, వేడి తగిలిద్ది అన్న భయం ఉండదన్నమాట. ఇలాగైతే చక్కగా వేసేసి గారెలు చాలా ఒకటే షేప్లో ఒకటే సైజులో అయితే వస్తాయి అనమాట. గారెలు అనేవి చక్కగా రౌండ్గాను. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో గారెలు అన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆయిల్ని మరీ మరిగించమాకండి. కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే గారెలు వేసుకుంటేనే గారెలు అన్నవి కలర్ అన్నది మారకుండా ఉంటుందండి. చక్కగా ఒకటే కలర్ అన్నది వస్తుంది. మరీ ఆయిల్ అన్నది మరిగిన తర్వాత వేస్తేనండి గారె వేయంగానే ఒకలాంటి నలుపు అన్నది వచ్చేసిద్ది గారెకి. చూసారు కదా చక్కగా గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో. ఇంకా గారెలు ఇంకా మిగతావన్నీ కూడాను ఇంకా ఈ పిండి మొత్తం కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవటమేనండి. ఇలా గనక ప్రిపేర్ చేయండి, ఇంకా కర్రీ అన్నది అడగరనమాట ఎవరును. చట్నీతో కూడా పని ఉండదు. ఒక చట్నీ కానీ ఇలాగ చేసే టైం లేనప్పుడు ఇలాగ మసాలా గారెలు అయితే ప్రిపేర్ చేసేయండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. చూసారు కదా అండి ఎంత చక్కగా వచ్చినాయో గారెలు అన్నాయి.
నచ్చిందండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.